వ్యాప్తంగా కూడా మొత్తం ఒక హంగామా అనేది కొనసాగుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకసారి సందడి వాతావరణం మొత్తం కూడా చూడొచ్చు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రీమియర్ షో చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మొత్తం చూడొచ్చు ఒకసారి మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినిమా ఎలా ఉండిపోతుంది? సూపర్ ఉంటుందన్న, సూపర్ ఉంటుందన్న సినిమా. జగన్ కూడా అన్న తెలంగాణలో సమ్మక్క సార జాతర కోసం 2 సంవత్సరాలు ఎదురు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. రోడ్ల మీద పండేస్తారు, ఒక్కొక్కరు రోడ్ల మీద పండేస్తారు. తెలంగాణ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాం అన్న, మీరే కాదు ఇక్కడ నుంచి మనమంతా కలిసి కళ్యాణ్ బాబు నవ్వులో చిరునవ్వు చెదిరిగినా ఒక్కొక్కరిని రోడ్ల మీద పండేస్తాం. ఆయన నవ్వులో చిరునవ్వు చెదిరినా రోడ్ల మీద పండేస్తాం. తర్వాత కళ్యాణ్ బాబు సినిమా వస్తుంది. సినిమాని కొంతమంది ఆపడానికి చూస్తున్నాడు. కళ్యాణ్ బాబు సినిమా పడుకుంది. కళ్యాణ్ బాబు సినిమాని ఆపే మగాడు పొట్టలేడు. ఇది సినిమాని ఆపడానికి ఎంతమంది జగన్ ఎవడైనా రాని సినిమాని ఆపితే ఇక్కడ పండ్లు కట్టేస్తే నా కొడుకులకి ఎవ్వరికైనా ఏ అభిమానులకైనా ఒకటే. 2 రాష్ట్రాలు ఓడేదేవుడు. బెంచ్ సర్కిల్ దగ్గర గాడ్స్, అలంకార దగ్గర గాడ్స్, జాలిసా దగ్గర గాడ్స్. మనం సినిమా రిలీజ్ పవన్ కళ్యాణ్ అవుతున్న సందర్భంగా కూడా ప్రీమియర్ షో ఎంతమంది సాడుతున్నా కళ్యాణ్ బాబుకు ముందే. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. పవన్ కళ్యాణ్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా మామగుడు, ఆల్ ఇండియా మామగుడు, ఆల్ ఇండియా మామగుడు. రికార్డులు వస్తాయి పోతాయి, సినిమాలు వస్తాయి పోతాయి. పవన్ కళ్యాణ్ మారిను. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఇస్ నంబర్ 1. ఆయన భక్తులు మాత్రమే ఉంటాం. ఫ్యాన్స్ వెళ్ళిపోవచ్చు, ఒక సినిమా పోవచ్చు, ఒక సినిమా రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సినిమా పోవచ్చు. ఆల్ ఇండియా, ఆల్ ఇండియా, ఆల్ ఇండియా అమ్మా మొగుడు. పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ రికార్డ్స్ బ్రేక్ చేసేస్తాడు. అల్లు అర్జున్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా. అల్లు అర్జున్ రికార్డ్స్ బ్రేక్ చేసి చూపిస్తా. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకడే బాబు కళ్యాణ్ బాబు. ఎవరికైనా దేవుడు కళ్యాణ్ బాబు. సీఎం పవర్ స్టార్ అయ్యాడు. చూడొచ్చు మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం వీళ్ళంతా కూడా నిరీక్షణ చేసినటువంటి పరిస్థితి. అటు రాజకీయాల్లో ఉండడం, అక్కడ ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి కూడా ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏడాది తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి మూవీని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ప్రీమియర్ షోలు విజయవాడలో పడబోతున్నాయి. సినిమాకు సంబంధించి మొదటి షోనే చూడాలి, ప్రీమియర్ షోని ఖచ్చితంగా చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి బ్లాక్లో కూడా టికెట్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. మన టికెట్లకు సంబంధించి దాదాపు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా మొత్తం
టికెట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. సినిమా గేట్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 9:30 ప్రాంతంలో బెజవాడలో మొదటి ప్రీమియర్ షో పడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు పవన్ కళ్యాణ్ కటౌట్లకు సంబంధించిన బ్యానర్లకి మొత్తం కూడా అయితే కొబ్బరికాయతో హారతిస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. పాలతో అభిషేకం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కు. మొత్తం కూడా ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్కు ఒక హారతి టైప్ ఇచ్చి కొబ్బరికాయని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్కి సంబంధించి వాయిదాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఆ కటౌట్కి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇద్దరు ఉన్నటువంటి ఆ కటౌట్లకు సంబంధించి కూడా హారతి ఇస్తూ ఉన్నారు. ఆ హారతి మొత్తం కొబ్బరికాయ చేతిలో పట్టుకొని హారతిస్తూ కూడా ప్రతి ఒక్కరూ కళ్ళకద్దుకుంటున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇవి చాలా రేర్గా వీడియోలు చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఒక హీరోని అభిమానిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక హీరోని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుందని కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఆ కటౌట్లకి, ఆ ఫోటోలకి కూడా మొత్తం వీళ్ళు హారతిస్తూ ఉన్నారు. ఆ హారతిని వీరు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక విధంగా రేర్ వీడియో అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా బాణసంచాలు కాల్చారు, పాలాభిషేకాలు చేశారు, మొత్తం కూడా చేశారు. కానీ ఇది ఒక నిజంగా ఒక ట్రెండ్ అని చెప్పచ్చు. ఎందుకంటే పవన్ మానియా బెజవాడలో ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక్కొక్కరిగా థియేటర్లకు తరలి వస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రీమియర్ షో కూడా ఇక్కడ పడబోతుంది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే హౌస్ఫుల్ కలెక్షన్స్తో సినిమా టికెట్లన్నీ కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు తరలి వస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి హరిహర వీరమల్లు థియేటర్లు జరుగుతున్నటువంటి సందడి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు నైజాం, సీడెడ్ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో థియేటర్ల దగ్గర రిలీజ్ కాబోతుంది. 900 థియేటర్లకు పైగా, ఓవరాల్గా 1300 థియేటర్లకు పైగా ఇవాళ రిలీజ్ కాబోతున్న పరిస్థితి. సినిమా భారీ